టీవీకే అధినేత విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అపాయింట్మెంట్ కోరారు. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం కావాలని గవర్నర్కు లేఖ రాశారు విజయ్. టీవీకే తరపున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో మరి కాసేపట్లో సమావేశం కానున్నారు విజయ్. టీవీకే అధినేత విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 2 వారాల పాటు సమయం కావాలని లేఖ రాశారు. దీనిపై మరింత సమాచారం ప్రైమ్ 9 ఎడిటర్ రాజు అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. రైట్ ఏమన్నా మొత్తానికి తమిళనాడులో సంచలనం సాధించినటువంటి టీవీకే ప్రస్తుతానికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి సన్నాహాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి సమావేశమైన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటించాలి అని చెప్పేసి టీవీకే అధినేత విజయ్ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గెలిచినటువంటి అభ్యర్థులంతా కూడా చెన్నైలో ఉన్నటువంటి ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటూ ఉన్నారు. ఇక్కడ మరి కాసేపట్లో ఒక సమావేశం జరుగుతుంది. సమావేశం తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటున్నట్లు తెలుసు. అంటే 118 స్థానాలు కావాల్సి ఉంటే 108 స్థానాల్లో మాత్రమే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకి అవతరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకా 10 సీట్లు కావాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే, సో కాబట్టి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి చర్యలను తీసుకునేందుకు ప్రస్తుతానికి విజయ్ ప్రయత్నాలను అయితే ముమ్మరం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన గవర్నర్ ఒక లేఖ రాశారు. గవర్నర్ కి రాసినటువంటి లేఖలో తనకు కొంత సమయం కావాలి అని చెప్పేసి ఆయన కోరినటువంటి పరిస్థితి. సో ఆ సమయం లోపల సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి చర్చలు సంప్రదింపులు ప్లాన్ చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్లాన్ బి అమలు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుగా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ అంతర్గత చర్చలు కూడా ప్రారంభమైనటువంటి తెలుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే పట్టాలి బక్కల్ కచ్చి అంటే ఈ 2 పార్టీలు టీవీకే నేతృత్వంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ 2 పార్టీలకి సంబంధించి అంటే అటు కాంగ్రెస్ కి 5 స్థానాలు, అలాగే ఈ పిఎంకేకి 4 స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి. కేవలం 9 స్థానాలు ఉన్నాయి. ఇంకా 1 సీటు కావాల్సి ఉంది. సో ఆ 1 సీటు కోసం ఆ వీసీకే లేదా డిఎండికే తోటి కలిసి వస్తే ప్రభుత్వ ఏర్పాటుకి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెప్పేసి టీవీకే అగ్రనాయకత్వం కూడా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అసలు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆయా పార్టీలు పెట్టేటటువంటి షరతులు అంగీకరించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మంత్రి పదవులు అడిగేటటువంటి పరిస్థితి ఉంది. సో ఆ మంత్రి పదవులకి అలాగే కొన్ని షరతులు కూడా పెట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటన్నిటికీ కూడా టీవీకి అధినాయకత్వం అంగీకరించాలి. సో ఆ దిశగా ప్రస్తుతానికి చర్చలు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మాత్రం ఎమ్మెల్యేల తోటి దిశానిర్దేశం చేసేందుకు విజయ్ మరి కాసేపట్లో పార్టీ కార్యాలయానికి చేరుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమావేశం తర్వాత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. లేఖ రాసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా అయితే ఫ్లోర్ టెస్ట్ కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. సో ఈ ఫ్లోర్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రస్తుతానికి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఆ ప్రతినిధులతోటి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా తమ ట్విట్టర్ హ్యాండిల్ ఒక రాష్ట్రానికి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్ లో రాహుల్ విజయ్ అని చెప్పేసి వాళ్ళు పోస్టులు కూడా పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి అధికారికంగా. సో దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్, పిఎంకే అలాగే టీవీకే 3 కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తున్నా. ఇందులో ఎంపీఎంకే వస్తుందా లేకపోతే వామపక్షాలను కలుపుకుంటారా అనేటటువంటి దాని మీద అయితే ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏమన్నా థ్యాంక్ యూ రాజు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి కేవలం ఒక్క ఓటుతో గెలిచిన సంఘటన చోటు చేసుకుంది. తిరుపత్తూరులో ఒక్క ఓటు తేడాతో డీఎంకే అభ్యర్థి పెరియకప్పురం మీద టీవీకే అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో అర్ధరాత్రి వరకు హైడ్రామా చోటు చేసుకోగా ఆఖరికి